బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఒక ఎమోషనల్ ఎపిసోడ్ జరుగుతుందని చెప్పుకోవాలి. సో ఏంటా ఎమోషనల్ ఎపిసోడ్ అనుకుంటున్నారా? సో బిగ్ బాస్ హౌస్లో కన్ఫెషన్ రూమ్లోకి ఒక కంటెస్టెంట్ని పిలుస్తారు. ఆ కంటెస్టెంట్ ఏం చేయాలంటే ముందున్న ఇద్దరు నేమ్స్ లేదా ముగ్గురు నేమ్స్ నుంచి ఒక నేమ్ పిక్ చేయాలి. ఆ నేమ్ పిక్ చేసిన వాళ్ళల్లో ఒక నేమ్ పిక్ చేస్తారు కదా. సో వాళ్ళ హౌస్ నుంచి వచ్చిన ఫుడ్ అండ్ మెసేజ్ని సో ఇంటి వాళ్ళు అంటే ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు చదవచ్చు అండ్ తినచ్చు. సో ఈ టాస్క్లో భాగంగా నిఖిల్ని కన్ఫ్యూజన్ రూమ్లోకి పంపించారు. ఆ కన్ఫ్యూజన్ రూమ్లో పంపించిన తర్వాత నిఖిల్ ముందు ఒక 3 నేమ్స్ ఉంది. ఆ 3 నేమ్స్ ఎవరంటే ప్రేరణ, నబిల్ అండ్ సీత. సో నిఖిల్ చాలా టఫ్ డెసిషన్తో ప్రేరణని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ప్రేరణని సెలెక్ట్ చేసిన తర్వాత సో నిఖిల్ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఇంకో నేమ్ సెలెక్ట్ చేయొచ్చా అంటే ఇద్దరిని సెలెక్ట్ చేయొచ్చా అని అడిగారు. కానీ బిగ్ బాస్ ఏమాత్రం ఒప్పుకోలేదు, ఒకళ్ళనే సెలెక్ట్ చేయాలన్నారు. సో దీంతో ప్రేరణని సెలెక్ట్ చేసి ఫుడ్ తీసుకొని బయటకు వస్తున్నప్పుడు సో ప్రేరణ ఎమోషనల్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి నిఖిల్ని హక్ చేసుకుంటూ సో థ్యాంక్ యూ నిఖిల్ అని గట్టిగా ఏడ్చింది. దీంతోపాటు మెసేజ్ అంటే లెటర్. సో వీళ్ళ హస్బెండ్ నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ని కన్ఫ్యూషన్ రూమ్లోకి పిలిచారు ప్రేరణని. పిలిచిన తర్వాత ఆ లెటర్ని డిస్ప్లే చేశారు. ఆ లెటర్లో ఈ విధంగా ఉంది: ప్రియమైన ప్రేరణ, నీ బిగ్ బాస్ జర్నీ చాలా అద్భుతంగా ఉంది అండ్ నువ్వు ఈ టాస్క్లో నీ 100% ఇస్తున్నావు, చాలా అద్భుతంగా ఆడుతున్నావు అండ్ నువ్వు స్క్రీన్లో కూడా చాలా బబ్లీగా కనిపిస్తున్నావు. మా మ్యారేజ్ అయ్యి 10 months అయినా కూడా ఈ షో నీకు ఎంత ముఖ్యమో నేను అర్థం చేసుకుంటున్నాను అండ్ మరియు నువ్వు ఈ టాస్క్లు బాగా ఆడి టైటిల్ గెలిచేందుకు నీ పట్టుదలతో శక్తితో నువ్వు పోటీ చేయాలని నమ్ముతున్నాను. నేను నిన్ను కలుసుకోలేకపోయినప్పటికీ నువ్వు నా పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను. ఆ ఫీల్ అవుతూ బిగ్ బాస్ షోని చూస్తున్నాను. ఈ షో చూస్తున్నప్పుడల్లా నేను చాలా గర్వంగా ఉన్నాను నేను అలా స్క్రీన్లో చూస్తున్నప్పుడు అండ్ నిన్ను చాలా మిస్ అవుతున్నాను ప్రేరణ, త్వరలో కలుద్దాం. ఈ లెటర్ చదివినప్పుడు ప్రేరణ చాలా ఎమోషనల్ అయింది. ఎమోషనల్ అవ్వడమే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ ప్రేరణ గేమ్ విషయానికి వచ్చేస్తే సో ప్రేరణ అన్ని గేమ్స్లో తన 100% ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వచ్చింది. సో ఉన్న వీక్స్ అంతా చీఫ్ అవ్వాలని ఒక కసితో ఆడుతున్నా సో కానీ లక్ ఎక్కడో కలిసి రావట్లేదని నా ఫీలింగ్. మరి మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. సో ప్రేరణ టాప్ 5లో ఉంటుంది అనుకున్నారా? సో టాప్ 5లో ఉంటుంది అనుకుంటే మీరు కింద కామెంట్లో ప్రేరణ టాప్ 5 అని కామెంట్ చేయండి.